ఈరోజు మనము వర్డ్స్ విత్ మల్టిపుల్ సౌండ్ ఆఫ్ వోవెల్ ఏ ద్వారా ఏర్పడే కొన్ని పదాలను నేర్చుకుందాం. ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే ఈ పదాలు 2 వోవెల్స్ కలిగి ఉంటాయి. ఇంకా ఆ 2 వోవెల్స్లలో మొదటి వోవెల్ ఏ అవుతుంది. ఇక రెండో వోవెల్ మనకున్న 5 వోవెల్స్లలో ఏదైనా ఒకటి అయి ఉండవచ్చు. అంటే ఏ, ఈ, ఐ, ఓ, యులలో ఏదైనా ఒకటి అయి ఉండవచ్చు. ఇంకా ఈ వెనుక ఉన్న వోవెల్ యొక్క శబ్దం మనకున్న 5 వోవెల్స్ యొక్క 17 శబ్దాలలో ఏదైనా ఒక శబ్దమై ఉండవచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం తీసుకున్న ఏదైనా పదంలో 2 వోవెల్స్ ఉంటాయి. అందులో మొదటి వోవెల్ ఏదైతే ఉందో అది ఏ అవుతుంది. దాని శబ్దం ఏ అనే అచ్చు యొక్క 4 శబ్దాలలో ఏదో ఒక శబ్దమై ఉంటుంది. ఇక రెండో వోవెల్ ఏదైతే ఉందో అది మనకున్న 5 వోవెల్స్లో అంటే ఏ, ఈ, ఐ, ఓ, యులలో ఏదైనా ఒకటి అయి ఉండవచ్చు. ఇంకా దాని యొక్క శబ్దం 5 వోవెల్స్ యొక్క 17 శబ్దాలలో ఏదైనా ఒక శబ్దమై ఉండవచ్చు. నేను మీ అందరినీ ఒక విషయం జాగ్రత్తగా గమనించమని చెబుతున్నాను. అది ఏంటి అంటే ఇంతకుముందు లెర్నింగ్ లెవెల్ వరకు కూడా ఎలిమెంటరీ లెవెల్లో మనం మల్టిపుల్ సౌండ్స్ ఆఫ్ వోవెల్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంతకంటే కాస్త డిఫికల్ట్ లెవెల్లోకి వచ్చాము. ఈ లెవెల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా 2 అచ్చులు అంటే 2 ఓవెల్స్ ఉన్న పదాలను గురించి నేర్చుకుంటాం. వాటి విశేషం ఏంటో ఇంతకు ముందే మీకు వివరించాను. ఇక పదండి అదేంటో చూద్దాం. మనం తీసుకునే మొదటి ఉదాహరణతో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మొదటి ఉదాహరణ, దీన్ని మనం CANCERని క్యాన్సర్ అని పలకాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పదంలో 2 అచ్చులు ఉన్నాయి. మొదటి అచ్చు ఏ, రెండవ అచ్చు అంటే రెండో వోవెల్ ఈ. ఇక్కడ మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం యా అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు ఈ యొక్క శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. ఇప్పుడు ఈ శబ్దం యొక్క ఉచ్చారణ క్యాన్సర్ అని ధ్వనిస్తుంది. మళ్ళీ చూడండి, ఏ యొక్క శబ్దం యా, ఈ యొక్క శబ్దం ఆ, క్యాన్సర్. ఈ విధంగా మరికొన్ని పదాలను చూద్దాం. ఆ పదాలలో మొదటి అచ్చు ఏ మరియు దాని యొక్క శబ్దం యా అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు ఏ, ఈ, ఐ, ఓ, యులలో ఏదైనా ఒకటి అయి ఉండవచ్చు. ఇంకా ఆ ఓవెల్ యొక్క శబ్దం కూడా వాటికి సంబంధించిన శబ్దమై ఉండవచ్చు. ఇక పదాలను కనుక చూసుకుంటే LADDER. ఇక్కడ మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం యా, ఈ యొక్క రెండో శబ్దం ఆ. దీనిని ల్యాడర్ అని పలకాలి. PASSENGER. మొదటి అచ్చు ఏ యొక్క మొదటి శబ్దం యా, ఈ యొక్క రెండో శబ్దం ఆ. దీనిని PASSENGERని పాసెంజర్ అని పలకాలి. MANNER. మొదటి అచ్చు ఏ యొక్క మొదటి శబ్దం యా, ఈ యొక్క రెండో శబ్దం ఆ. దీనిని MANNERని మేనర్ అని పలకాలి. SCATTER. మొదటి అచ్చు ఏ యొక్క మొదటి శబ్దం యా, ఈ యొక్క రెండో శబ్దం ఆ. దీనిని SCATTERని స్కాటర్ అని పలకాలి. BATTER. మొదటి అచ్చు ఏ యొక్క మొదటి శబ్దం యా, ఈ యొక్క రెండో శబ్దం ఆ. దీనిని BATTERని బ్యాటర్ అని పలకాలి. CLATTER. మొదటి అచ్చు ఏ యొక్క మొదటి శబ్దం యా, ఈ యొక్క రెండో శబ్దం ఆ. దీనిని CLATTERని క్లాటర్ అని పలకాలి. CHAPTER. మొదటి అచ్చు ఏ యొక్క మొదటి శబ్దం యా, ఈ యొక్క రెండో శబ్దం ఆ. దీనిని CHAPTERని చాప్టర్ అని పలకాలి. CHATTER. మొదటి అచ్చు ఏ యొక్క మొదటి శబ్దం యా, ఈ యొక్క రెండో శబ్దం ఆ. దీనిని CHATTERని చాటర్ అని పలకాలి. MATTER. మొదటి అచ్చు ఏ యొక్క మొదటి శబ్దం యా, ఈ యొక్క రెండో శబ్దం ఆ. దీనిని MATTERని మ్యాటర్ అని పలకాలి. మరో రకమైన పదాలను చూద్దాం. మొదటి అచ్చు ఏ యొక్క మొదటి శబ్దం యా అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు ఓ యొక్క రెండో శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. DRAGON. మొదటి అచ్చు ఏ యొక్క మొదటి శబ్దం యా, ఓ యొక్క రెండో శబ్దం ఆ. దీనిని DRAGONని డ్రాగన్ అని పలకాలి. మరో రకమైన పదాలను చూద్దాం. మొదటి అచ్చు ఏ యొక్క మొదటి శబ్దం యా అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు యుని తీసుకుందాం. ఇక్కడ రెండవ అచ్చు యు యొక్క రెండవ శబ్దం ఆ అని ధ్వనిస్తుంది.
ఏడిజేయుఎస్టి. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం యా, రెండవ అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ. ఏడిజేయుఎస్టిని అడ్జస్ట్ అని పలకాలి. ఇక ఇతర ఉదాహరణలు మరికొన్ని తీసుకుంటే PLANET. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం యా, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. PLANETని మనం ప్లానెట్ అని పలకాలి. PARENT. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం యా, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. PARENTని మనం ప్యారెంట్ అని పలకాలి. TABLET. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం యా, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. TABLETని మనం టాబ్లెట్ అని పలకాలి. మరో రకమైన పదాలను చూద్దాం. ఇక్కడ మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఏ అని ధ్వనిస్తుంది, రెండవ అచ్చు యొక్క శబ్దం మారుతూ ఉంటుంది. WAFER. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఏ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. WAFERని మనం వేఫర్ అని పలకాలి. LETTER. మొదటి అచ్చు ఈ యొక్క శబ్దం ఏ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. LETTERని మనం లెటర్ అని పలకాలి. LABEL. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఏ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. LABELని మనం లేబల్ అని పలకాలి. STATUS. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఏ, రెండవ అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ. STATUSని మనం స్టేటస్ అని పలకాలి. NAJOR. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఏ, రెండవ అచ్చు ఓ యొక్క రెండవ శబ్దం ఆ. MAJORని మనం మేజర్ అని పలకాలి. ఇప్పుడు మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. ఈ పదాలలో రెండవ అచ్చు ఐ ఉంటుంది మరియు దాని శబ్దం ఈ అని ధ్వనిస్తుంది. ఆ పదాలేంటో చూద్దాం. ACCOMPLISH. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఐ యొక్క రెండవ శబ్దం ఈ. ACCOMPLISHని మనం అకాంప్లిష్ అని పలకాలి. ఇక ఈ పదాలలో మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ అని ధ్వనిస్తుంది, రెండవ అచ్చు యొక్క శబ్దం మారుతూ ఉంటుంది. ఆ పదాలేంటో చూద్దాం. ARREST. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. ARRESTని మనం అరెస్ట్ అని పలకాలి. ATTEND. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. ATTENDని మనం అటెండ్ అని పలకాలి. ATTEMPT. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. ATTEMPTని మనం అటెంప్ట్ అని పలకాలి. AFFECT. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. AFFECTని మనం అఫెక్ట్ అని పలకాలి. ALLOW. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఓ యొక్క మొదటి శబ్దం ఆ. ALLOWని మనం అలౌ అని పలకాలి. ADOPT. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఓ యొక్క మొదటి శబ్దం ఆ. ADOPTని మనం అడాప్ట్ అని పలకాలి. ADORN. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఓ యొక్క మొదటి శబ్దం ఆ. ADORNEని మనం అడార్న్ అని పలకాలి. ABORT. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఓ యొక్క మొదటి శబ్దం ఆ. ABORTని మనం అబార్ట్ అని పలకాలి. ACCORD. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఓ యొక్క మొదటి శబ్దం ఆ. ACCORDని మనం అకార్డ్ అని పలకాలి. AWARD. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఏ యొక్క మూడవ శబ్దం ఆ. AWARDని మనం అవార్డ్ అని పలకాలి. ఇక పదాలలో మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ అని ధ్వనిస్తుంది, రెండవ అచ్చు ఏ ఉంటుంది మరియు దాని మొదటి శబ్దం యా అని ధ్వనిస్తుంది. ఆ పదాలేంటో చూద్దాం.
ATTACK మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఏ యొక్క మొదటి శబ్దం యా. ATTACK ని మనం అటాక్ అని పలకాలి. ATTACH మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఏ యొక్క మొదటి శబ్దం యా. ATTACH ని మనం అటాచ్ అని పలకాలి. ATTRACT మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఏ యొక్క మొదటి శబ్దం యా. ATTRACT ని మనం అట్రాక్ట్ అని పలకాలి. ADAPT మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఏ యొక్క మొదటి శబ్దం యా. ADAPT ని మనం అడాప్ట్ అని పలకాలి. ADULT మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ. ADULT ని మనం అడల్ట్ అని పలకాలి. ALERT మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. ALERT ని మనం అలర్ట్ అని పలకాలి. ఇప్పుడు పదాలలో మొదటి అచ్చు ఏ యొక్క రెండవ శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు యొక్క శబ్దం మారుతూ ఉంటుంది. ఆ పదాలేంటో చూద్దాం. MASTER మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. MASTER ని మనం మాస్టర్ అని పలకాలి. CARTER మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. CARTER ని మనం కార్టర్ అని పలకాలి. PARTNER మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. PARTNER ని మనం పార్ట్నర్ అని పలకాలి. BARTER మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. BARTER ని మనం బాటర్ అని పలకాలి. PARCEL మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. PARCEL ని మనం పార్సల్ అని పలకాలి. PARTON మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. PARDON ని మనం పార్డన్ అని పలకాలి. FATHER మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. FATHER ని మనం ఫాదర్ అని పలకాలి. ARMOR మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. ARMOR ని మనం ఆర్మర్ అని పలకాలి. MARPEL మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. MARVEL ని మనం మార్వల్ అని పలకాలి. ARTIST మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ. ARTIST ని మనం ఆర్టిస్ట్ అని పలకాలి. WATER మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. WATER ని మనం వాటర్ అని పలకాలి. ALTER మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. ALTER ని మనం ఆల్టర్ అని పలకాలి. WARDEN మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. WARDEN ని మనం వార్డన్ అని పలకాలి. AUTUMN మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ. AUTUMN ని మనం ఆటం అని పలకాలి. WALNUT మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ. WALNUT ని మనం వాల్నట్ అని పలకాలి. ఇవి మల్టిపుల్ సౌండ్స్ ఆఫ్ ఏ ద్వారా ఏర్పడిన కొన్ని పదాలు. పదండి
మళ్ళీ అన్నీ కలిపి చదువుదాం.